పట్టణంలోని జీడికల్ రోడ్డుకు సంబంధించిన ప్రాంతంలో కొంతమంది పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి ఎదురుగా ఉన్నటువంటి జీడికల్ రోడ్డుకు సంబంధించిన ఫుట్పాత్ దాడులకు సంబంధించినటువంటి ప్రాంతాన్ని సందర్శించడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి మార్కెట్ ఆవరణలో మార్కెట్కి సంబంధించినటువంటి స్థలంలో కొంతమంది కాంప్లెక్స్లు నిర్మించుకున్నారు. దొడ్డిదారిన అనుమతులు తీసుకొచ్చి నిర్మించుకున్నారు. ఈ మధ్యకాలంలో దాదాపుగా ఇక్కడ 40-50 కుటుంబాలకు సంబంధించిన వాళ్ళు ఈ జీడికల్ వైపు ఉన్నటువంటి ఫుట్పాత్ వ్యాపారం చేసుకొని వాళ్ళు బతుకుతున్నారు. ఇక్కడ మెకానిక్ షాపులు, మెడికల్ షాపులు, వడ్ల పని చేసుకునే వాళ్ళు చాలామంది ఇక్కడ బ్రతుకుతున్నారు. అట్లాంటి వాళ్ళను ఇక్కడ వెళ్ళిపోవాలని మీ షాపును మేము తొలగిస్తామని చెప్పేసి అనేక రకాలుగా భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. మేము వెళ్ళమయ్యా, మాకు ఈ ప్రాంతంలో ఇక హక్కు ఉంది, ఏదో ఫుట్పాత్ మేము చేసుకోబోతున్నామంటే మేము ఇక్కడ షటర్లు వేసుకున్నాము, ఈ షటర్లకు సంబంధించినటువంటి కాంపౌండ్ వాళ్ళు ఇరగొట్టి మేము ఇక్కడ కమర్షియల్ ప్లాట్లుగా మార్చుకునే ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. మరి మార్కెట్కి సంబంధించిన అధికారులను ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాము. మార్కెట్కి సంబంధించిన ప్రహారీ గోడలు తీసి వాళ్ళకి ఇలాంటి పర్మిషన్ ఇచ్చే అవకాశం మీకుందా? మరి అట్లాంటి పరిస్థితుల్లో ఇక్కడ వేలాది క్వింటాల ధాన్యం ఇక్కడ వస్తుంది. మా ధాన్యానికి రక్షణ ఎవరు? అధికారులను మేము ప్రశ్నించినప్పుడు ఆ ప్రహారీ గోడను తీయడానికి ఎలాంటి అవకాశం లేదు. వాళ్ళు ఏమైనా వ్యాపారం చేసుకుంటే లోపల కమర్షియల్ వ్యాపారం లోపలే చేసుకోవాలి, కానీ కమర్షియల్ వ్యాపారం చేయడానికి పరిమితం లేదని చెప్తున్నారు. వాళ్ళు నిర్మాణం చేసుకున్నప్పుడు మార్కెట్ లైసెన్స్ తీసుకోకుండానే ఈ నిర్మాణం చేసుకున్నారు. అదేవిధంగా వాళ్ళు అక్కడ షటర్లు నిర్మించుకున్నప్పటికీ స్థలాన్ని కొన్ని షటర్లు నిర్మించుకున్నప్పటికీ కూడా వాళ్ళు కేవలం ఆ ఏరియాకి సంబంధించి ఆర్తిదారులుగానే ఉంటున్నారు. ఆర్తిదారులు అంటే ఏదైతే రైతులు ఇక్కడ ధాన్యాన్ని తీసుకొచ్చినప్పుడు గన్నీ బ్యాగులు ఇట్లాంటి బార్దానాన్ని వేసుకొని ఆ రైతులకు సంబంధించిన సహకారమైనటువంటి కమర్షియల్ వ్యాపారమే వాళ్ళు నిర్వహించాలి. కానీ అలా కాకుండా కోమటిరెడ్డి వెంకటరెడ్డి మావోడే మేము రోడ్డు మీదకి వేస్తాం, మేము మంత్రితో మాట్లాడినాం, మంత్రి మద్దతు మాకుందని చెప్పి వీళ్ళను బెదిరించి కమర్షియల్ ప్లాట్లుగా మార్చుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారు. మరి ప్రహారీ గోడను తీయడానికి మరి ఏ అధికారి వాళ్లకు ఒత్తాసు పలుకుతున్నారో అని చెప్పి ఈ సందర్భంగా సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. ఏదైనా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు నిజంగా పేదల పక్షాన ఉండే వ్యక్తి అయితే మీ పేరు చెప్పుకొని ప్రజలను బెదిరిస్తున్నటువంటి నాయకులను మీరు కట్టడి చేయాలి. కోమటిరెడ్డి వెంకటరెడ్డి మావాడే అంటున్నారు. మావాడే అనడం వెనుక తాత్పర్యం ఏంది? ఈ పేదలందరూ మీ వాళ్ళు కాదా? వీళ్ళందరూ ఒకటే అడుగుతున్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా మా పేదల వాడే, మా ఫుట్పాత్లకు సంబంధించిన వాడే. మీకెంత హక్కు ఉందో మాకు కూడా అంతే ఉంది. కోమటిరెడ్డి గారి దగ్గర చెప్తున్నాం. ఇప్పటికైనా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు వెంటనే స్పందించి వాళ్ళ తప్పుడు పనులకు సహకారం చేయకుండా అధికారులను కట్టడి చేయవలసిన బాధ్యత మంత్రి గారి మీద ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కాకుండా గ్రామ పంచాయతీ గుండ్లగూడెం గ్రామ పంచాయతీ నుండి వీళ్ళకు నోటీసు ఇప్పించారు. మరి ఏ అధికారి ఏ అర్హత ప్రకారం గుండ్లగూడెంకి సంబంధించిన సెక్రటరీ వీళ్ళకు నోటీసులు ఇవ్వడం జరిగింది? ఇది సాధారణంగా ఈ స్థలము R&Bకి సంబంధించిన స్థలము. R&Bకి సంబంధించిన వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేనప్పుడు గ్రామ పంచాయతీకి సంబంధించిన గ్రామ పంచాయతీ వాళ్ళకి ఏమి ఇబ్బంది జరిగిందని ఆయన నోటీస్ ఇచ్చిండో దీనికి సంబంధించిన జిల్లా కలెక్టర్ గారిని కూడా కోరుతున్నాం. పేదల కడుపు కొట్టే ఇట్లాంటి సెక్రటరీలను మీరు చర్యలు తీసుకోని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. భవిష్యత్తులో మళ్ళీ ఒకసారి ఈ పేదల జోలికి వచ్చి ఈ ఫుట్పాత్లు తొలగించాలని చెప్పి వేధిస్తే మాత్రం ఖచ్చితంగా ప్రజలు వాళ్ళకు తగిన బుద్ధి చెప్తారని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ఫుట్పాత్ వ్యాపారుల ఐక్యత వర్ధిల్లాలే, ఫుట్పాత్ వ్యాపారుల ఐక్యత వర్ధిల్లాలే, ఫుట్పాత్ వ్యాపారుల ఐక్యత. పోరాడదాం సమస్య సాధించేద్దాం. పోరాడదాం వర్ధిల్లాలే, ఫుట్పాత్ వ్యాపారుల ఐక్యత.